త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిర ఆలయం మన రాష్ట్ర రాజధానిలో ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులు ఎందరో పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి. కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో కృత్యాగాను, దక్షిణాదిన కుంభకోణంలోని అయ్యవారే అడవిలో నికుంబిలిగాను ఇలా కొన్ని చోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మ. ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత 40 ఏళ్లుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు. మానస సరోవరం కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిణి దర్శించి పూజాధికాలు నిర్వహించారు. అమ్మవారిపై భక్తితో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో రామకృష్ణాపురంలో కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి, సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళీ, తార, చిన్నమస్త, త్రిపుర, భైరవి, భగళాముఖి, ధూమవతి, మాతంగి, షోడసి, కమలాత్మిక అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారు. శత్రు సంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిరి. ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి. రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, సొంటి, సమిదెల వంటి రాజద్రవ్యాలతో అది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. సృష్టి ఆరంభంలో దేవతలకు, దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ణి ఏమీ చేయలేక తిరిగి వచ్చేసిందట. ఆ సంగతి తెలుసుకున్న శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంట పడ్డాడట. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట. అప్పుడు ఆదిపరాశక్తి లక్ష సింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించిందట. లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని, అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం. అధర్వణ వేదంలోని మంత్రాలతో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అని, శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంబిల అని ఇలా ప్రత్యంగిరాదేవికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రత్యంగిరాదేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంబిల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని, ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడని, అందుకే అతనికి అపజయం అన్నదే ఉండేది కాదని ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి ఆ యాగమండపాన్ని, యజ్ఞాన్ని ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండడంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట. ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని చంద్రఘంట అనే రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగానూ ఆ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుందని నమ్మిక.
నిత్యం లలితా సహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరాదేవేనని భక్తుల విశ్వాసం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా అమ్మవారిని స్తుతిస్తాం, లలితాదేవిని ప్రార్థిస్తాం. ఏ కార్యం తలపెట్టినా విజయాన్ని అందుకోవాలి అంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ఈ ప్రత్యంగిరాదేవి ఆలయాన్ని దర్శించుకుంటే చాలు ఆ కార్యంలో విజయాన్ని అందుకోవచ్చు. మంగళవారం, శుక్రవారాలు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అలాగే శ్రావణ మాసం, దసరా, నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రత్యంగిరాదేవి ఆలయాన్ని దర్శించుకోండి, పునీతులు కండి.